పల్లెటూరి ఎలుక మరియు పట్టణం ఎలుక కథ. ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళింది. పట్టణం నుంచి వచ్చిన అతిథిని చూసి పల్లెటూరి ఎలుక చాలా సంతోషించింది. తన దగ్గర ఉన్న జున్ను మొక్కతో, పళ్లతో ఎంతో మర్యాదగా ఆతిథ్యమిచ్చింది. అయ్యో, ఇదేంటి నువ్వింకా ఈ చిన్న జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విను, నాతో పట్నం వచ్చేయ్. అక్కడ ప్రతిరోజూ విందుభోజనం తినచ్చు. ఈ పేదరికం ఈరోజైనా బయటపడితేనే మంచిది. పట్టణం ఎలుక మాటలు విని పల్లెటూరి ఎలుక ఆశపడి పట్నం వెళ్లడానికి సిద్ధమయింది. రెండు ఎలుకలు రోజంతా ప్రయాణించి ఆకలిమీద పట్నం చేరుకున్నాయి. రా రా, ఇది నేనుండే ఇల్లు. ఇక్కడి వంటగడిలో మనుషులు చేసే భోజనం సరిగ్గా పండగ విందులాంటిదే. అయ్యో, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఇంత రుచిగా ఎప్పుడూ వండుకోరు. ఎంత బాగుందో! పల్లెటూరి ఎలుక ముందు ఏమి తిందామా అని చూస్తుండగానే ఒక్కసారిగా ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఘుర్ ఘుర్ భౌ భౌ. అయ్యో, ఆ చప్పుడు ఏమిటి? ఇంటి కుక్కలొస్తున్నాయి. త్వరగా రంధ్రంలోకి దాక్కో. ఇలా అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు ఆహారం తీసుకుని ఈ రంధ్రంలోనే తినాలి. అరే, భయపడుతూనే విందుభోజనం తినడం కన్నా ప్రశాంతంగా జున్ను తినడమే మేలు. నేను మా ఊరికి వెళుతాను. అలా పల్లెటూరి ఎలుక ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకుని తన ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. కథ చెబుతున్న నీతి: భయంతో ఉండే విలాసం కన్నా శాంతితో ఉండే సాదాసీదా జీవితం మేలు.